ఒక మనిషి జీవితంలో రోగము రావద్దు, ఒకవేళ వచ్చిన రోగం స్వస్థత పరచబడాలి, పరిశుద్ధమైన దేవుడు మనల్ని స్వస్థపరచాలి అని అనుకుంటే మనం చేయవలసిన పనులు ఏంటంటే, మొదటిది దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలి, రెండోది దేవుని దృష్టికి న్యాయమంది చేయాలి, మూడోది ఆయన ఆజ్ఞలకు విధేయులై జీవించాలి, నాలుగోది ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఈ 4 చేస్తే గనక లోకములో ఉండే తెగులు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రానియడు, రోగమే రానియడు. అయితే ఒకవేళ పొరపాటున ఏదన్నా తప్పు జరిగితే గనక వస్తుంది. వచ్చిందనుకో వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడా పొరపాటున పలానా తప్పు నా వల్ల జరిగింది, ఆ తప్పు ఏంటంటే నువ్వు చెప్పిన మాట నేను వినలేదయ్యా అని చెప్పి ప్రార్థన చేసి క్షమాపణ వేడుకుంటే గనక వెంటనే ఆయన స్వస్థపరుస్తాడు.